తెలుగులో క్రీస్తు పలికిన రెండవ మాట లూకాసు సువార్త 23:43. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరదేశంలో ఉండువని నీతో నిశ్చయంగా చెప్తున్నానని దేవుడు ఎవరితో చెప్పాడు? దొంగతో చెప్పాడు. క్రీస్తుతో పాటు ఇద్దరు దొంగను కూడా సిలువ వేశాడు. మరి కొరడా దెబ్బలు ఎన్నో కొట్టారు. ప్రభువుని ముళ్ళ కిరీటం పెట్టారు. ఎంతో చాలా హింస పెట్టారు. అయినా కానీ ప్రభువు ఒక్క మాట కూడా తిరిగి పలకలేదు. మరి ఆ దొంగ వచ్చిన దేవుడికి సిలువ వేసిన వాళ్ళందరూ కూడా నీకు నిజమైన కుమారుడు అయితే నీ సిలువ నుంచి నీకు దేవుడు కాపాడమని, నిజమైన దేవుడు కుమారుడు అయితే సిలువ నుంచి తప్పించుకో అని దేవుడిని దూషించారు వాళ్ళందరూ. వారితో కూడా ఈ దొంగలిద్దరు కూడా దూషించారు దేవుడిని. కానీ దేవుడు ఏమి మాట్లాడాల, అలానే మౌనిగా ఉన్నాడు. కానీ పక్కన ఒక దొంగకి మార్పు కలిగింది. ఎందువల్ల కలిగింది? దేనికి కలిగింది? ఆ మార్పు ఎందుకు వచ్చిందంటే దేవుడిని సిలువ వేసినప్పుడు, వారిని కూడా వేసినప్పుడు వాళ్ళలో ఒక దొంగ ప్రభువా నీ రాజ్యంకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. దేనికి అడిగాడు? ఆయన సిలువ వేసినప్పుడు ఆయన ఎన్ని దెబ్బలు కొట్టినా, అంత దూషించినా ఆయన తిరిగి మాట్లాడాల. అయ్యా వీరిని క్షమించుము, వీరిని క్షమించుము. ఒక్క మాటే వచ్చింది ఆయన నోటి నుంచి, వీరిని మాత్రం క్షమించు ప్రభా, వీరు ఏమి అంటున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు, మీరు ఏం మాట్లాడుతున్నారో వీరికి తెలియదు ప్రభా క్షమించు. ఒక్క మాటే వస్తుంది ప్రభు నోటి నుంచి. ఆ మాట పక్కన దొంగ హృదయానికి ఆనుకుంది. ఆ మాట ఆ దొంగ హృదయాన్ని ఆనుకుని పశ్చాత్తాపం కలిగింది తనకి. ఏంటి ప్రభు ఎన్ని దెబ్బలు కొట్టినా ఇది క్షమించు క్షమించు అంటున్నాడు. ఈయన నిజమైన క్రీస్తు, ఈయనతోనే ఉంటే మన పరలోక రాజ్యం ఉంటది, మనకి స్థానం దక్కిద్దని అతను ఎరిగాడు కాబట్టి ప్రభా నీ రాజ్యంకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అన్నాడు. అప్పుడు క్రీస్తు పలికిన మాట ఏంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నీతో నేను నిశ్చయంగా చెప్పుచున్నానని అన్నాడు. మరి అలాగే మరి మనం కూడా అది దొంగకి మార్పు వచ్చిందంటే కొన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళాడా? లేదు. తన జీవితంలో గుడ్ ఫ్రైడే లేదు, ఒక ఈస్టర్ లేదు, ఒక క్రిస్మస్ లేదు, ఒక న్యూ ఇయర్ లేదు, ఒక ఆదివారం ప్రార్థన కూడా లేదు, బహిరంగ సభలు కూడా లేదు. కానీ తనకి క్షమాపణ కలిగింది. దేంట్లో కలిగింది? ఒక్క రోజులో సిలువతో స్నేహం చేయడం వల్లనే క్షమాపణ కలిగింది. సిలువలో దేవుడితో పాటు తను కూడా ఏడాడు కాబట్టి ఆ దేవుడు ఎంత నా బాధ ఉన్నా కానీ క్షమించమని ఒక్క మాట అన్నాడు కాబట్టి ఆ మాట తన హృదయంలో నాటుకుంది కాబట్టి తనకి క్షమాపణ కలిగింది, తనలో మార్పు కలిగింది. అలాగే మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన జీవితంలో కూడా గుడ్ ఫ్రైడేలో వస్తున్నాయి, క్రిస్మస్ లో వస్తున్నాయి, న్యూ ఇయర్ లో వస్తున్నాయి, ఈస్టర్ లో వస్తున్నాయి. ప్రతి ఆదివారం చర్చిలో ఉంటాను, ప్రతి శుక్రవారం చర్చిలో ఉంటాను, బహిరంగ సభలకు వెళ్తున్నాం, ఎన్నో మీటింగ్స్ వింటాను, సేవకులు చెప్పే ఎన్నో వాక్యాలు వింటాను. కానీ మనలో కూడా ఒక్క మార్పు అంటే వచ్చిందా ఎవరికైనా? మనలో కూడా అలాగే మార్పు రావాలి. ఆ దొంగ ఒక్క క్షణంలోనే మార్పు పొందాడు, ఒక్క రోజులోనే మార్పు పొందాడు. అలాగే మనం కూడా మార్పు పొందాలి. ఎవరైనా బాప్టిస్ట్ తీసుకోమని అడిగితే ఏమంటారు? ఒక సంవత్సరమైన చర్చికి వెళ్ళాలి, ప్రాంతంలో బాగా నలగాలి, నలిగిన తర్వాతే బాప్టిస్ట్ తీసుకోవాలి. బాప్టిస్ట్ అంటే ఆషామాష కాదు, ఎల్లంగానే తీసేసుకుంటే అయిపోదు. ప్రార్థన విలువ తెలియాలి, వాక్యం విలువ తెలియాలి, బాగా నలగాలి అని అంటారు. మరి ఆ దొంగ ప్రార్థన సంవత్సరాల బట్టి ప్రార్థన చేస్తుంది, నలిగాడా? సంవత్సరాల బట్టి ప్రభు వాక్యం నలిగాడా? లేదు. ఒక్క రోజులో మార్పు వచ్చింది, ఒక్క మాటలోనే మార్పు వచ్చింది. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే ఈ క్షణమైనా ఈ మాటల ద్వారా వారి హృదయం కదిలించబడాలి, వాక్య ప్రార్థన వారి బాప్టిస్ట్ తీసుకోవాలి, అలాగే దేవునిలో ఉండాలి. వారు తీసుకోవడమే కాదు, వారి ద్వారా ఇంకొక నలుగురు నడిపించాలి. మనమందరం కూడా యేసుక్రీస్తుతో పాటు నిశ్చయంగా ఆయన రాకడ వచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే ఆ దొంగ అయితే పరదేశంలో ఎలా ఉన్నాడో మనం కూడా పరదేశంలో ఉండాలంటే రక్షణ పొందితేనే కదా పరదేశంలో మనం కూడా ఉండేది. లేకపోతే పక్కన దొంగ వల్లే నరకంలోకి వెళ్ళిపోతాం మనం కూడా. ఒక దొంగ ఎరిగాడు, ఒక దొంగ ఎరగల. ఇప్పుడు అలాగే చర్చలో చాలా మంది ఉంటారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆ దొంగ